Good afternoon and welcome to the Hindu newspaper analysis. Today, 30/10/2024. So, what does the author say? She's talking about what is clicking on the US presidential campaign trail. అంటే యూఎస్లోని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అవుతున్నాయి. అక్కడ క్యాంపెయినింగ్ అంటే క్యాన్వాసింగ్ జరుగుతుంది. నాకు ఓటు ఏంటి అని ఎవరు డొనాల్డ్ ట్రంప్ గారికిను కమలా హ్యారిస్కిను. సో ఏంటి క్లిక్ అవుతుంది అంటే ఏ సబ్జెక్ట్ మ్యాటర్ మీద మాట్లాడితే జనాలు ఆకర్షితం అవుతున్నారు అన్న దాని మీద ఆథర్ గారు ఇవాళ ఆర్టికల్ అంతా రాశారు. ఫస్ట్ ఏమంటారు? ఫస్ట్ ఏమంటున్నారు? కమలా హ్యారిస్ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఆర్ సో ఫార్ అపార్ట్. అంటే ఈయన చాలా దూరం అన్నమాట. అందులో పోల్స్ అపార్ట్ వాళ్ళు. దట్ ఓన్లీ ఎ కాంటినెంటల్ డ్రిఫ్ట్ కెన్ బ్రింగ్ దెమ్ క్లోజర్. అంటే చాలా ఏదో బీభత్సం అయిపోవాలి, భూమి కదిలిపోవాలి. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ద థియరీ దట్ ద ఎర్త్స్ కాంటినెంట్స్ మూవ్ రిలేటివ్లీ టు ఈచ్ అదర్ అండ్ ద ఓషన్ బేసిన్స్ ఓవర్ జియోలాజిక్ టైం. అంటే అర్థం ఏంటంటే మనకి ఇక్కడ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే ఎర్త్ కాంటినెంట్స్ కదిలిపోవాలన్నమాట. ఖండాలు కదిలి దగ్గరకు వచ్చేయాలి. అంత జరిగితేనే కానీ డొనాల్డ్ ట్రంప్ని కమలా హ్యారిస్ని మనం దగ్గరికి తేలేము. ఇద్దరికి అంత వ్యత్యాసం ఉందని ఆథర్ గారు చెప్తున్నారు. అర్థమైందా? వర్డ్ అలా వాడారు, కాంటినెంటల్ డ్రిఫ్ట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వన్ ఈజ్ ఆఫ్రికన్ అమెరికన్, అంటే కమలా హ్యారిస్ గారు ఆఫ్రికన్ అమెరికన్, అండ్ ద అదర్ వైట్, ఎవరు డొనాల్డ్ ట్రంప్ గారు ఈజ్ అ వైట్, ఆర్ దట్ వన్ ఈజ్ అ ఉమెన్ అండ్ ద అదర్ ఈజ్ అ మ్యాన్. ఆ వ్యత్యాసాల గురించి మాట్లాడలేదు. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంత జరగాలి, అంత బేభత్సం జరిగితేనే కానీ ఇద్దరు దగ్గర రారు అని. ఆర్ దట్ కమలా హ్యారిస్ ఈజ్ అ కాలిఫోర్నియన్, వెస్ట్ కోస్ట్ ఉంటుంది ఆవిడ. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ అ న్యూయార్కర్, అంటే ఈ స్టేజ్ ఇన్ ది ఈస్ట్ కోస్ట్. మోర్ సిగ్నిఫికెంట్లీ కమలా హ్యారిస్ ఈజ్ లెవరేజింగ్, ఆవిడ ఎలాగ పెంచుకుంటుందంటే ఆన్ అ డిమినిషింగ్ స్టాటిస్టిక్, అంటే తగ్గుతున్న స్టాటిస్టిక్ మీద ఆవిడ పెంపొందించుకుంటుంది. ట్రంప్ దేని మీద వెళ్తున్నాడు? హీఈస్ గోయింగ్ ఆన్ ఎ అసెండింగ్ వన్, గోయింగ్ అప్. ట్రంప్ ఈజ్ లుకింగ్ ఎట్ అన్ అసెండింగ్ స్టాటిస్టిక్, షీ ఈజ్ గోయింగ్ ఆన్ ఎ డిసెండింగ్ స్టాటిస్టిక్. ఎవరికి వాళ్ళు అలా లెవరేజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ అలా చూపెట్టుకుంటున్నారు ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో. ద టూ క్యాంపెయిన్స్, అంటే కమలా హ్యారిస్ గారి క్యాంపెయిన్, డొనాల్డ్ ట్రంప్ గారి క్యాంపెయిన్. అబార్షన్ రైట్స్, అంటే ఆడవాళ్ళకి వద్దు అనుకుంటే ప్రెగ్నెన్సీ బేబీని డ్రాప్ చేసుకోవచ్చు. ఆ హక్కు అన్నది టాప్ మోస్ట్. ఎవరు? కమలా హ్యారిస్ గారు. నేను చేయవలసిన పనులు ఫస్ట్ ఏంటి? అబార్షన్. సంతకం పెట్టేస్తాను, టాప్ మోస్ట్ ఆవిడ దాంట్లో. బట్ హౌ ప్రెస్సింగ్ ఇస్ దట్? ఎంత ఇంపార్టెంట్ అది? నిజంగా అంత ఇంపార్టెంటా లేకపోతే మనం క్రియేట్ చేస్తున్నాం? హౌ ఇంపార్టెంట్ ఈస్ దట్? ద రేట్ ఆఫ్ అబార్షన్ హెస్ ఫాలెన్ స్టడీలీ. అబార్షన్ అన్నది చాలా పడిపోయింది రేటు. ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్లో సిన్స్ 1970. ఎందుకు? వెన్ ద వర్డిక్ట్, ఒక జడ్జ్మెంట్ వచ్చింది. వర్డిక్ట్ అంటే ఏంటి? జడ్జ్మెంట్. రో వర్సెస్ వేడ్ వాస్ పాస్డ్. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? అబార్షన్ లీగలైజ్ చేశారు. వద్దు అనుకుంటే ఆడపిల్ల షీ కెన్ డ్రాప్ ద బేబీ. డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ మోర్ అబార్షన్స్. ఎప్పుడైతే అబార్షన్ లీగలైజ్ చేశారో ఎక్కువ మంది ఆడవాళ్ళు అబార్షన్కి వెళ్ళలేదు. డిడ్ నాట్ రిజల్ట్ ఇన్ మోర్. యాజ్ సమ్ ఆఫ్ ది అపోనెంట్స్ ఆఫ్ ద జడ్జ్మెంట్, ఎవరికైతే ఆ జడ్జ్మెంట్ నచ్చలేదో అపోనెంట్స్ ఏం భయపడ్డారు? నార్ వాస్ దేర్ ఎ డ్రామాటిక్ ఇంక్రీజ్. పోనీ లీగలైజ్ చేశారు కాబట్టి అబార్షను, చాలా అబార్షన్ క్లినిక్స్ వచ్చాయా? అది కూడా జరగలేదు. అది కూడా జరగలేదు. వైల్ అబార్షన్ రేట్స్ ఆర్ ఫాలింగ్, అబార్షన్ రేట్స్ పడుతున్నాయి. ఇమిగ్రేషన్, విచ్ ఇస్ మిస్టర్ ట్రంప్స్ కాజ్. ట్రంప్ గారు దేని మీద మాట్లాడుతున్నారు? ఇమిగ్రేషన్ మీద మాట్లాడుతున్నారు. ఈజ్ రైజింగ్, ఆయన కాజ్ ఇస్ రైజింగ్. ద ఇమిగ్రేషన్ యాక్ట్ ఆఫ్ 1965 and 1990 allowed Latin Americans and Asians in. 65-90లో జరిగిన ఇమిగ్రేషన్ అంటే బయట దేశస్తులు వచ్చి అమెరికాలో ఉండొచ్చు అని ఎప్పుడైతే 2 చట్టాలు పట్టుకొచ్చారో, లాటిన్ అమెరికా, సౌత్ అమెరికన్స్ అండ్ ఏషియన్స్, అంటే వాళ్ళందరూ అమెరికాలోకి వచ్చారు. అండ్ సిన్స్ దెన్ అప్పటి నుంచి ద బల్క్ ఆఫ్, ఎక్కువ మంది యూఎస్కి, బల్క్, మోర్ ఇన్ నంబర్, the bulk of US migrants have been
మెక్సికన్స్. ఎక్కువ మంది ఎవరు వచ్చారండి? మెక్సికన్స్ వచ్చారు. ఓకే, బల్క్ ఎవరు వచ్చారు? ఇట్ హ్యాస్ బీన్ ఓన్లీ మెక్సికన్స్. ఇప్పుడు ఏమంటారు ఆథర్ గారు? దేర్ ఇస్ అ షార్ప్ రైస్ టు, తక్కువని పెరిగింది. ఓకే, అనూహ్యంగా షార్ప్ రైస్ టు ఎందులోని? అన్ఆథరైజ్డ్ మైగ్రెంట్స్. అంటే వీళ్ళు చట్ట ప్రకారం కాదు, వాళ్ళు వచ్చేసారు దేశంలోకి. అన్ఆథరైజ్డ్ మైగ్రెంట్స్ ఎవరు వీళ్ళు? హూ ఈరోజు వాళ్ళు ఎంత శాతం అండి? అబౌట్ 25% ఆఫ్ ఫారెన్ బార్న్ పీపుల్ ఇన్ ద యుఎస్. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 25% ఆఫ్ ఫారెన్ బార్న్ పీపుల్ ఇన్ ద యుఎస్. వీళ్ళు ఏ టైంలో వచ్చారు? బిట్వీన్ 81 and 2021, 40 ఏళ్లలో. 81, 2021. అబార్షన్ రేట్స్ ఫెల్ ఇన్ ద యుఎస్ ఫ్రమ్ 29.3 per 1000 women. చూడండి, మళ్ళీ చదువుతాను. అబార్షన్ రేట్స్ ఏమయ్యాయి? పడిపోయి. ఎక్కడ? యుఎస్లోని 29.3 per 1000 women ఇన్ ద 15 to 44 year ఏజ్ రేంజ్. 15 ఏళ్ళకి లేదా 44. ఈ ఏజ్ గ్రూపుల్లో పిల్లలు 1000 మందిలోని 29.3 అబార్షన్స్ చేయించుకుంటున్నారు. అది అప్పుడు. ఇప్పుడు 11.6 1000 మంది ఉమెన్లో ఇదే ఏజ్ గ్రూప్లో అబార్షన్స్ చేయించుకుంటారు. చూడు ఎంత బాగా పడిపోయిందో, గణనీయంగా పడిందనమాట. ద ఫాల్ ఈజ్ నాట్ బికాస్ సమ్ స్టేట్స్ హ్యావ్ పుట్ రెస్ట్రిక్షన్స్. ఈ అబార్షన్స్ చేయించుకోకపోవడం అన్నది, చేసుకోవడం అన్నది, చేయించుకోకపోవడమే అన్నది తగ్గడం రాష్ట్రాలు ఏవో ఆంక్షలు పెట్టాయని కాదు దేని మీద? అబార్షన్ మీద. కానీ బట్ రాదర్ ఆన్ అకౌంట్ ఆఫ్ దేనివల్ల? హైలీ ఎఫెక్టివ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. చాలా మంచిగా బాగా పనిచేసే కాంట్రాసెప్టివ్స్ అంటే మనం అవి కానీ వాడితే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఓకే, కాంట్రాసెప్టివ్ మెజర్స్ సచ్ యాజ్ ఏమంటారు? ఇంట్రాయూటరీన్ డివైస్. ఇంట్రాయూటరీన్ అంటే సంథింగ్ దట్ ఈస్ పుట్ ఇన్ టు ద యూటెరస్. ఇంట్రాయూటరీన్ డివైస్. ఆల్సో మోర్ విమెన్ సీక్. ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు కెరియర్స్ దాన్ రైజింగ్ చిల్డ్రన్. మాకు ఒక భవిష్యత్తు చూసుకుంటాం, పిల్లల్ని పెంచడం, పిల్లల్ని సాకడమే మా పని కాదు. దే ఆర్ లుకింగ్ ఫర్ కెరియర్స్. టు దెన్ పెగ్ అన్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇలాంటప్పుడు ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నది స్టార్ట్ చేయడం. యు పెగ్గింగ్ ఇట్. ఇక్కడి నుంచి మొదలు అని అన్నాం అనుకోండి. ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రైమరీలీ ప్రప్రథమంగా దేని మీద? అబార్షన్ మీద. అది సౌండ్ వినబడదు. ఇట్ డస్ నాట్ రెజనేట్. అక్కం అని చెవులోని అబార్షన్ అనగానే ఆ సౌండ్ రావాలి. ఇట్ డస్ నాట్ రెజనేట్ విత్ విమెన్. ఎందుకు? నౌ దే లుకింగ్ ఫర్ కెరియర్స్, నాట్ రైజింగ్ చిల్డ్రన్. సో డస్ నాట్ రెజనేట్ విత్ విమెన్ ద వే ఇట్ వాజ్ ఇన్ 1970. అప్పట్లోని వేరేగా ఉండేది 54 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అలా లేదు. నో డౌట్. అంటే మనకేమీ అయ్యో ఏదో అయిపోయిందని డౌట్ ఏం పడక్కర్లేదు. అబార్షన్స్ ఎప్పటికి కూడా అవుతున్నాయి. ఆఫెన్ ఫోర్సింగ్ ఉమెన్ టు ట్రావెల్. ఇప్పుడు ఏమవుతుంది? ఆడవాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయవలసి వస్తుంది ఉద్యోగరీత్యా. అండర్ డ్యూరెస్ ఫ్రమ్ దేర్ హోమ్ స్టేట్. చాలా కష్టమైన పరిస్థితుల్లోని వాళ్ళు హోమ్ స్టేట్ నుంచి, వాళ్ళు ఉంటున్న ఏరియా నుంచి వేరే స్టేట్లకు ట్రావెల్ చేయవలసి వస్తుంది. ఇది రెస్ట్రిక్ట్స్ అబార్షన్. ఇలా ఈ ట్రావెలింగ్ ఇవన్నీ ఏం చేసాయి? అబార్షన్ మీద కొన్ని ఆంక్షలు తెచ్చాయి, విచ్ రెస్ట్రిక్ట్స్ అబార్షన్. ఇంకోటి టు అనదర్ వేర్ ఇట్ ఈస్ అలౌడ్. ఇంకో దగ్గర ఇట్ ఈస్ అలౌడ్, ఇక్కడ ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్. దిస్ కెన్ రిజల్ట్ ఇన్ ఫేటలిటీస్. ఇలా కానీ జరిగితే ఘోరాలు జరిగిపోతాయి. ఫేటల్ అంటే చనిపోవచ్చు. ఫేటల్ యాక్సిడెంట్ అంటాం కదా, అంటే చాలా సీరియస్నెస్ చాలా ఎక్కువ పెరిగిపోద్ది. బట్ నాట్ అన్ ఓవర్వెల్మింగ్ రేట్. అలాగని ఏదో అబ్బో ఏదో బ్రహ్మాండం అయిపోద్ది, భూమి బదులైపోద్ది అలాంటివి ఏం జరగవు. ఓవర్వెల్మింగ్ రేట్ కాదు. పారాడాక్సికల్లీ, కాంట్రడిక్టర్లీ ఏమవుతుంది? కాంట్రడిక్టరీ. ఏదైతే నిజం అనుకుంటామో బట్ యాక్చువల్లీ కాంట్రడిక్టరీ బట్ ట్రూ. కాంట్రడిక్షన్ బట్ ట్రూ. విమెన్ బియాండ్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్. ఇది చూడండి,
మనం ఖండిస్తాం, కానీ అది నిజం. ఏంటంటున్నారు ఆథర్ గారు? ఉమెన్ బియాండ్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్, అంటే ఆడవాళ్ళు ఒక వయసు నుంచి ఒక వయసు వరకే పిల్లల్ని కనగలరు. ఆ ఏజ్ కానీ దాటిసారు అనుకోండి, చైల్డ్ని బేర్ చేయలేరు అనుకోండి, ఆర్ వెరీ కమిటెడ్. ఒక్కసారి మాకు ఇంకా పిల్లలు పుట్టాడు, నా వయసు దాటిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు వెరీ కమిటెడ్. దేనికి? టు బ్రింగింగ్, ఏం తెద్దాం అనుకుంటున్నారు వెనక్కి? అబార్షన్ రైట్స్ బ్యాక్. ఎందుకు తెద్దాం అనుకుంటున్నారు? సింప్లీ బికాస్ దే ఫాట్. వెన్ దే వర్ యంగ్ గర్ల్స్ దే ఫాట్ ఫర్ దట్. 1970లో దే ఫాట్ ఫర్ ఇట్ ఇన్ 1970s. అప్పట్లోనే ఇట్ వాజ్ అ గ్రేట్ అడ్వాన్స్. దెన్ it was a great advance. Not only because unwanted pregnancies were high, అనుకోని ప్రెగ్నెన్సీస్ చాలా ఎక్కువ వచ్చేవి అప్పట్లో, సో వాళ్ళు అబార్షన్ చేయించుకునేవారు. బట్ ఆల్సో సింగిల్ పేరెంట్స్ కుడ్ నౌ పే గ్రేటర్ అటెన్షన్. ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలరు. ఎవరి మీద? పిల్లల మీద. అటెన్షన్ టు రేరింగ్, చైల్డ్ రేరింగ్ దాన్ చైల్డ్ బేరింగ్. ఇప్పుడు పిల్లల్ని పెంచడంలోనే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలరు, కానీ పిల్లల్ని మళ్ళీ మొయ్యాలి, కనాలి అంటే కష్టం. చూడండి, మళ్ళీ చదువుతాను. ఇట్ వాజ్ అ గ్రేట్ అడ్వాన్స్ దెన్, అబార్షన్స్, నాట్ బికాజ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వర్ హై. అనుకోని ప్రెగ్నెన్సీస్ వర్ హై, కానీ బట్ ఆల్సో బికాజ్ సింగిల్ పేరెంట్స్ కుడ్ నౌ పే గ్రేటర్ అటెన్షన్. సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అటెన్షన్ పే చేయగలరు. ఎవరికి? ఇక్కడ పిల్లల్ని పెంచడంలో, పిల్లల్ని మోయడంలో కాదు, మోసి కనడంలో కాదు, బయటపడేయడంలో కాదు. ద టైరేడ్ అగేన్స్ట్ మైగ్రెంట్స్. నౌ దెర్ ఈజ్ అ అటాక్. మైగ్రెంట్స్ మీద మనం అటాక్ చేస్తున్నాం. ఏంటి? ఇన్ కాంట్రాస్ట్ టు ద ప్రీ 1965 ప్రొఫైల్. అంటే 1965 నుంచి ఇమిగ్రేషన్ యాక్ట్ మారింది అన్నారు కదా, వచ్చేసారు, తండోపతండాలుగా వచ్చేసారు ఏషియన్స్ను, లాటిన్ అమెరికన్స్. సో ఇన్ కాంట్రాస్ట్, ప్రీ అంటే 1965 ముందు అప్పుడు ప్రొఫైల్ ఎలాగుంది? వేర్ మోస్ట్ మైగ్రెంట్స్ వేర్ వైట్. ఎవరైనా అమెరికాలోకి వచ్చారంటే 65 ముందు వాళ్ళందరూ తెల్లవాళ్ళే. టుడే ఇప్పుడు 50% ఆఫ్ ఇమిగ్రెంట్స్ యూఎస్కి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎవరు? లాటిన్ అమెరికన్స్ ఆర్ ఫ్రమ్ లాటిన్ అమెరికా. 50% లాటిన్ అమెరికా. అండ్ యాజ్ మచ్ యాజ్ ఎ క్వార్టర్ ఫ్రమ్ మెక్సికో. అందులో మళ్ళీ ఒక క్వార్టర్ మెక్సికో నుంచి వచ్చేస్తున్నారు అమెరికాకి. మెక్సికో ఎలోన్. దిస్ ప్రాబబ్లీ, ఇది ఎక్స్ప్లెయిన్స్, ఇది మనకి కూలంకషంగా విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్తుంది. ఏమని? వై మిస్టర్ ట్రంప్ టైరేడ్ అగేన్స్ట్ మైగ్రెంట్స్. ట్రంప్ గారు ఎందుకు హీఈస్ బీయింగ్ వెరీ క్రిటికల్ అబౌట్ మైగ్రెంట్స్. ఆయనకి నచ్చడం లేదు మైగ్రెంట్స్ రావడం అనేది. ఫ్రమ్ సౌత్ ఆఫ్ బార్డర్, అమెరికాకు సౌత్ బార్డర్ నుంచి అమెరికాలోకి వచ్చేస్తారు. ఫ్రమ్ సౌత్ ఆఫ్ ద బార్డర్ ఇస్ సో అపీలింగ్. ఆయనకు చాలా బాగా కనబడుతుంది. ఇట్స్ వెరీ అపీలింగ్. సంథింగ్ హ్యాస్ టు బి డన్ రిగార్డింగ్ దిస్, అదర్వైజ్ ది అమెరికన్ విల్ నెవర్ ఓన్ ద ల్యాండ్. ఇట్ ఈస్ బికమింగ్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ కమింగ్ అండ్ సెటిలింగ్. టిపికల్ రైట్ వింగ్ థింకింగ్ అనమాట అయింది. దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ దెమ్ and they all look so different. చాలామంది ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు చాలా వేరువేరుగా ఉన్నారు. In 2022 about 10.6 million migrants, అంటే 1,06,00,000, ఎందుకంటే 1 million అంటే 10 లక్షలు, 10 million అంటే కోటి మంది, 1,06,00,000 మంది million migrants or 23% of all immigrants in the US. 23% అన్నమాట. 23% is equal to 10.6 million were Mexicans. వీళ్ళందరూ 23% మెక్సికన్సే అమెరికాలోకి వచ్చారు. 23% మంది, 100లో 23% అంటే ఎంత అయింది? 10.6 million మెక్సికన్స్ వచ్చారు అమెరికాలోకి 2022లోనే. నెక్స్ట్ వర్ దోస్ ఫ్రమ్ ఇండియా, మన భారతదేశం 6%, చైనా 5%. దో 77% ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఇన్ ద యుఎస్ లీగల్లీ, అంటే చట్ట ప్రకారం 77% మంది అమెరికాలో ఉన్నప్పటికి కూడాను 25%, అబౌట్ 25%
ఎక్కువగా మెక్సికన్స్ ఆర్ అన్ఆథరైజ్డ్. ఈ వర్డ్ని కొంచెం జాగ్రత్తగా చదవండి. ఆర్ అన్ఆథరైజ్డ్. మెక్సికన్స్లోని 25 మంది లీగల్గా కాదు, వచ్చేసారు అంతే, వచ్చేసి ఉండిపోతున్నారు అమెరికాలో, అన్ఆథరైజ్డ్ లివింగ్. దిస్ వాజ్ నాట్ సో టిల్ 1968. ఇది ఇలా ఉండేది కాదు 1968 వరకు. వెన్ ప్రైమరీలీ అప్పుడు ప్రప్రథమంగా యూరోపియన్స్ అండ్ ద బ్రిటిష్ కుడ్ ఎంటర్ ద యుఎస్. యూరోప్ ఖండం నుంచి వచ్చిన వాళ్ళు బ్రిటిషర్స్ అమెరికాలోకి వచ్చేవారు. డొనాల్డ్ ట్రంప్స్ గ్రాండ్ ఫాదర్, డొనాల్డ్ ట్రంప్ గారి తాతయ్య వాజ్ ఎన్ ఇమిగ్రెంట్ ఫ్రమ్ జర్మనీ. అండ్ ఆయన ఈజీగా వచ్చాడు, ఎందుకు, జర్మనీ ఇస్ పార్ట్ ఆఫ్ యూరప్. ఓకే, అండ్ గాట్ ఇన్ ఈజీలీ. ఎట్ ఇలా ఉన్నప్పుడు కూడాను డొనాల్డ్ ట్రంప్ గారు హీ హిడ్ హిస్ యాన్సెస్ట్రీ. మా పూర్వీకులు ఎవరు అని నేను చెప్పలే ఫర్ ఇన్ దోస్ డేస్. ఆ రోజుల్లో ట్రంప్ గారు చెప్పలేదు. జర్మన్స్ వర్ లుక్ డౌన్ అపాన్. రెండో ప్రపంచ యుద్ధం చేశారు కదండి మరి. సో జర్మన్స్ అనగానే చాలామందికి చిన్నచూపు, వాళ్ళకి రేస్ ఫీలింగ్ ఎక్కువ అని ఒకటి ఉందన్నమాట, ఆరియన్ రేస్ అని. ఓకే, ఇలాగ వైట్స్ అని. సో మనకి చాలా జర్మన్స్ని ఇప్పటికి కూడా ప్రపంచంలో చాలామంది భయపడతారు. వాళ్ళు చిన్న చూపుతో చూడరు కానీ అమ్మో జర్మన్స్ ఎందుకండి, బికాస్ దే హ్యావ్ మెనీ గుడ్స్ బట్ 1 or 2 ట్రాజిక్ ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఆ ఫ్లాస్ విల్ కవర్ ద గుడ్స్ దట్ దే హ్యావ్. సో మచ్ లైక్ ద మెక్సికన్స్ ఆర్ టుడే. ఇప్పుడు ఈ రోజుల్లో మనం మెక్సికన్స్ ఎలాగైతే తక్కువగా చేసి చూస్తున్నామో, లుక్ డౌన్ అపాన్, చూడండి, డౌన్ అపాన్. ఇప్పుడు మెక్సికన్స్ నౌ. అప్పుడు ఎవరండి, జర్మన్స్. అప్పుడు జర్మన్స్ వర్ లుక్ డౌన్ అపాన్. వాళ్ళు చేసిన ఘోరాది ఘోరమైన తప్పులు. అండ్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా చాలా కోపం ఉండేది ప్రపంచంలో అందరికి వాళ్ళ మీద. ఇలా ఉన్నప్పుడు కూడాను హవెవర్ టైమ్ అండ్ స్కిన్ కలర్, కాలం, ఓకే, కాలం చాలా వాటిని మనం మర్చిపోయేటట్టు చేస్తుంది. కాలం తర్వాత స్కిన్ కలర్, వాళ్ళు కూడా ఎరుపే, ఎవరు జర్మన్స్ కూడా, హ్యావ్ ఇరేజ్ దట్ మెమరీ. ఆ జ్ఞాపకం అన్నది తుడిచిపెట్టుకుంది. అది చెడ్డ జ్ఞాపకం, మంచి జ్ఞాపకాలా అంటే మనకి ఆహ్లాదకరం వస్తుందా లేకపోతే బాధ ఇస్తుందా అన్నది కాదు, అది తుడిచిపెట్టారు. అండ్ దేర్ డిసెండెంట్స్, వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు, మరి వారసులు ఉంటారు కదా అక్కడ అమెరికాకు వచ్చిన తర్వాత ఈ జర్మన్స్ అందరూ తర్వాత జనరేషన్ అంటే కొడుకులు మనవాళ్ళు, అదే కదా అన్నారు. డొనాల్డ్ ట్రంప్ గారు గ్రాండ్ ఫాదర్ జర్మనీ నుంచి వచ్చారు, వాళ్ళ నాన్నగారు అమెరికాలో ఉన్నారు, ఈయన అమెరికాలో పుట్టాడు. ఓకే, అండ్ దే డిసెండెంట్స్ లైక్ డొనాల్డ్ ట్రంప్ హ్యావ్ లో టాలరెన్స్. వీళ్ళు జర్మనీ నుంచి వచ్చినప్పుడు కూడాను, ఇమిగ్రెంట్గా ఉన్నప్పుడు కూడాను, ఈరోజు వాళ్ళకి ఈ మెక్సికన్స్ని వీళ్ళని చూస్తే భరించలేకపోతున్నారు. ఫార్ లాటర్ డే, ఫార్మర్ ముందు, లాటర్ తర్వాత రోజులు, లాటిన్ అమెరికన్ మైగ్రెంట్స్. ఫర్ లాటర్ డే తర్వాత రోజుల్లోని వీళ్ళే ఎక్కడి నుంచి వచ్చారు, జర్మనీ నుంచి వాళ్ళ తాతయ్య గారు వచ్చారు, వీళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, ఈ అబ్బాయి ఇక్కడే పెరిగాడు, ఈయన ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నారు, పెద్ద ఆయన. ఓకే, అబ్బాయిగా ఉండి తర్వాత పెద్ద ఆయన అయిన తర్వాత ఈరోజు ఆయన సహించలేకపోతున్నాడు. రాబోయే రోజుల్లోని లాటిన్ అమెరికన్ మైగ్రెంట్స్ని చూసి ఆయనకి వెలపరం వచ్చేస్తుంది. ఓకే, ఈజ్ అనేబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఓ మై గాడ్ దీస్ గైజ్ ఆర్ హెడేక్ టు మీ అన్నట్టుగా మాట్లాడతాడు డొనాల్డ్ ట్రంప్. ఓకే, హ్యాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ మైగ్రెంట్స్ ఈజ్ కంబస్టిబుల్. మైగ్రెంట్స్ ఉండడం, వాళ్ళు ఉండడం అన్నదే కంబస్టిబుల్, అంటే విల్ క్యాచ్ ఫైర్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్లబ్డ్ టుగెదర్. అందరినీ ఒక సెట్గా పెట్టాడు. క్లబ్డ్ అంటే ఒకే సెట్ కింద పడేసాడు ఆయన. టుగెదర్ ఫర్ ఆథరైజ్డ్ వన్. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్లబ్డ్ టుగెదర్ ఫర్ ది ఆథరైజ్డ్ వన్ ఆర్ నాట్ బాడీలీ స్టాంప్డ్. ఓకే, వీళ్ళు అమెరికన్స్, వీళ్ళు మైగ్రెంట్స్, వీళ్ళు ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఆ బాడీలీ స్టాంపింగే జరగలేదు, అంతే, అచ్చు వేయడం ఒకటే జరగలేదు. ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ మైగ్రెంట్స్ దెన్, అప్పుడు మైగ్రెంట్స్ కోసం ఫైట్ చేయడం బికమ్స్ ఏ హ్యూజ్. ఒక్కసారిగానే అవ్వకపోతే బాడీలీ స్టాంపింగ్, ఫైటింగ్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద మైగ్రెంట్స్ దెన్ బికమ్స్ ఎ హ్యూజ్ ఆల్ట్రూయిస్టిక్.
అన్సెల్ఫిష్ లవ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మ్యాన్కైండ్, అలాంటి ఎఫర్ట్. ఫర్ దే కెనాట్ ఫైట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఈ మైగ్రెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఫైట్ చేసుకోలేరు కనుక మనం ఏం చేయాలి? ఫర్ ద కాజ్ ఆఫ్ ద మైగ్రెంట్స్. అప్పుడు ఇట్ విల్ బికమ్ ఆల్ట్రూయిస్టిక్, అన్సెల్ఫిష్ లవ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మ్యాన్కైండ్ చేస్తున్నారండి. ఓకే, అలాంటి సాహసం చేస్తున్నారు, అలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఫర్ దే కెనాట్ ఫైట్ ఫర్ దెమ్సెల్వ్స్. ఇట్ ఈస్ హోమ్ అడ్వాంటేజ్ ఫర్ దోస్ హూ ర్యాలీ. ఇప్పుడు హోమ్ అడ్వాంటేజ్ అంటే మనం నెగ్గేస్తాం, ఇంటికి వెళ్ళిపోతాం. దట్స్ కాల్డ్ as home advantage. It is home advantage for those who rally behind. దేని వెనక, నేను నినాదం వెనకన మేక్ అమెరికా గ్రేట్ అగైన్. లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. దట్ ఈస్ ది బ్యానర్. This is also the reason why Mr. Trump does not have a full cast of celebrities. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇంకా చాలు మైగ్రెంట్స్ వీళ్ళందరినీ తిడుతున్నాడు కాబట్టి ట్రంప్ గారు వెనకన సెలబ్రిటీస్ ఎవరు లేరు. ఆయన స్టేజ్ మీద ఆయనతో పాటు హిస్ కాజ్ నీడ్స్ నో ట్రాన్స్లేషన్. ఆయన ఫైట్ చేస్తున్న విధానం అనేది దాన్ని మార్చి ఓకే ప్రతి వాడికి అర్థమయ్యేటట్టుగా మార్చక్కర్లేదు. ట్రాన్స్లేషన్ ఇంటూ ఎవ్రీడే టంగ్. ఎవ్రీడే టంగ్ అంటే ఎవ్రీడే టాక్. ఇట్ నీడ్ నాట్ బి ట్రాన్స్లేటెడ్. ఎందుకంటే అందరికీ తెలుసు ట్రంప్ ఈస్ ఫైటింగ్ ఫార్ no more illegal migrants అని. Any attempt to undermine, okay, any attempt to underestimate the huge presence of unauthorized migrants will be met instantly with hostility and disbelief. ఏమన్నా అటెంప్ట్ చేస్తే టు అండర్ఎస్టిమేట్ ద హ్యూజ్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ మైగ్రెంట్స్ ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే విల్ బి మెట్ ఇన్స్టెంట్లీ. వెంటనే వాళ్ళు హాస్టైల్ అయిపోతారు. ఓకే, దే బికమ్ అన్ఫ్రెండ్లీ, దే బికమ్ వైలెంట్. అండ్ అది మనకి నమ్మసక్యంగా ఉండదు. అన్సర్ప్రైజింగ్లీ మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. మిస్ హ్యారిస్, కమలా హ్యారిస్ గారు, ఆవిడ ఏం చేస్తుంది? ఇటు అటు అటు ఇటు డాజ్ చేస్తుంది. షీఈస్ వాండరింగ్ వెన్ కన్ఫ్రంటెడ్ విత్ దిస్ ఇష్యూ. షీఈస్ వాండరింగ్ వెన్ కన్ఫ్రంటెడ్ విత్ దిస్ ఇష్యూ. ఏ ఇష్యూ? అన్ఆథరైజ్డ్ మైగ్రెంట్స్. ఆవిడ చెప్పకుండా ఇటు అటు ఇటు ఇటు డాజ్ చేసేస్తాం. ఓకే, డాజ్ చేసేస్తాం. యాజ్ అబార్షన్ రైట్స్ యాక్టివ్లీ మ్యాటర్ ఫర్ ఫ్యూవర్ ఉమెన్ టుడే. ఈ రోజుల్లో అబార్షన్ రైట్స్ అనేది అందరు ఆడవాళ్ళకి ఏం అక్కర్లేదు. 1970s ఇప్పుడు అదేమి అందరు ఆడవాళ్ళకి కాదు. డెమోక్రాట్స్ అంటే కమలా హ్యారిస్ గారి పార్టీ ఆర్ ఫోర్స్ టు ఫ్రేమ్ దిస్ డిమాండ్. దే ఆర్ బలవంతం చేస్తున్నారు. దే ఫోర్స్ టు ఫ్రేమ్ దిస్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైట్స్, హక్కు. అండ్ దట్ ఆల్వేస్ నీడ్స్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు దీన్ని హక్కు చేద్దాం అనుకుంటున్నారు? కాస్త వివరణ ఇవ్వండి. ఇవ్వలేకపోతున్నారు. యాజ్ మిస్ హ్యారిస్ రెడీలీ సీడ్స్ గ్రౌండ్, షీ గివ్స్ అప్ ద గ్రౌండ్ ఆన్ దిస్. అంటే ఆవిడ టెర్రా ఫర్మా నిలబడదా ఆ విషయం మీద. షీఈస్ యాక్సెప్టింగ్ డిఫీట్, షీ సీడింగ్, గివింగ్ అప్ ఆన్ దిస్. ఇఫ్ రిలీజియస్ లీడర్స్ ఇంటర్వీన్, మత గురువులు కానీ మధ్యకొచ్చి ఏమన్నా మాట్లాడితే ఆవిడ షీ సీడింగ్. ఎందుకంటే ద మారల్ ఓనర్షిప్ ఆఫ్ దట్ రైట్ ఈస్ వాస్ట్లీ వీకెండ్. మారల్ ఓనర్షిప్ ఆఫ్ ఏ రైట్, ఆఫ్ అబార్షన్ రైట్ ఈజ్ వాస్ట్లీ వీక్ అయిపోద్ది. ఎందుకంటే లా అండ్ మొరాలిటీ కానీ క్లాష్ అయితే ఎప్పుడైనా మారలే గెలుస్తుంది. ఎథిక్స్, మారల్స్, వాల్యూస్, ప్రిన్సిపల్సే గెలుస్తాయి, లా గెలవదు. అది ఆవిడకి చాలా బాగా తెలుసు. దిస్ ఈస్ వై మిస్ హ్యారిస్ ఈజ్ యూజువల్లీ పార్ట్ ఆఫ్ అన్ ఎలాబరేట్ ఆన్సాంబుల్. అందుకనే కమలా హ్యారిస్ గారి స్పీచ్ ఎలక్షన్ ర్యాలీలోని ఫుల్ పీపుల్. ట్రంప్కి అలా అక్కర్లేదు, ఆయన ప్రెజెన్సే చాలు. ఇక్కడ అలా కాదు, ఎలాబరేట్ ఆన్సాంబుల్. చాలామంది జనాలు ఆవిడతో పాటు ఉంటారు. ఎవరెవరు ఇన్ పబ్లిక్, ఆవిడ పబ్లిక్లోకి వస్తే ఆన్సాంబుల్ ఆఫ్ పీపుల్ విత్ ఎంటర్టైనర్స్. ఎవరెవరు? బ్రూస్ స్ప్రింగ్స్టీన్, చాలా మంచి పాప్ సింగర్. అషర్ ఈజ్ ఆల్సో గ్రేట్ పాప్ సింగర్. లిజీ, అండ్ నౌ ఈవెన్ బియాన్సే, ఈవిడ మంచి పాప్ సింగర్. బరాక్ ఒబామా ఈజ్ ఆల్సో పుషింగ్ ఫార్ కమలా హ్యారిస్ ఆన్ స్టేజ్, అండ్ సో ఇస్ మిషెల్ ఒబామా అండ్ భార్య. ఇన్ ద మెడ్లీ, ఓకే, ఈ జుగల్బందీలోని, ఈ మిక్సర్లోని
వన్ ఈజ్ లైక్లీ టు లూజ్ సైట్ ఆఫ్. మనం అసలు ఎవరండి ఇంపార్టెంట్ వ్యక్తి ఇందులోని? సో వీఆర్ లూజింగ్ సైట్ ఆఫ్ ద లీడ్ యాక్టర్. ఎవరు? కమలా హ్యారిస్. ఆవిడ మనం మర్చిపోతున్నాం వీళ్ళందరినీ చూసి. ఓకే, షీ గెట్స్ లాస్ట్ ఇన్ ద క్రౌడ్. ఎంతమంది సెలబ్రిటీస్ మధ్యలో ఆవిడ్ని మనలా ప్రొజెక్ట్ చేయాలంటే షీఈస్ గెటింగ్ లాస్ట్ అనమాట. ఇన్ టోటాలిటీ కంప్లీట్గా చెప్పాలంటే ద పోల్స్ సే ఇట్ ఈస్ ఎన్ ఈవెన్ ఫైట్. ఎలక్షన్ రిజల్ట్స్ అన్నీ చూస్తున్నారు అనుకోండి, ఫాలో అవుతున్నాం అనుకోండి, ప్రీ పోలు ఈ పోలు అన్నీను, ఫైట్ ఇద్దరు సమానంగా ఉందండి అంటాం. కానీ మిస్ హ్యారిస్ క్యాంప్ ఈజ్ వర్కింగ్ మచ్ హార్డర్. కమలా హ్యారిస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. యాజ్ ఎ లాట్ ఆఫ్ దేర్ ట్రెక్ ఈజ్ అప్ హిల్. వాళ్ళు కొండెక్కాలి. ట్రంప్ ఎలా ఉన్నారు? క్రూజ్ కంట్రోల్, కూల్గా హైవే మీద కావాల్సిన స్పీడ్, కావాల్సిన యాక్సలరేషన్, కావాల్సిన డీసెలరేషన్, ఆ మోడ్లో ఉన్నాడు ఆయన. ఈజ్ ఆన్ క్రూజ్ కంట్రోల్ అండ్ ట్రావెల్స్ లైట్. అడావిడిగా అన్సంబుల్ పీపుల్, బ్రూస్ స్ప్రింగ్స్టీన్, బియాన్సే, అషర్, లిజ్జీ, బరాక్ ఒబామా, మిషెల్, వీళ్ళందరి మధ్యలో ఎవరు కమలా హ్యారిస్ మర్చిపోతున్నారు జనం. ఈయనకి అదేం లేదు, కూల్, ఈజ్ ట్రావెలింగ్ ఆన్ క్రూజ్ కంట్రోల్ అండ్ ట్రావెల్స్ లైట్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటున్నాడు ఆయన. ఈజ్ ద స్టార్ ఆఫ్ ద షో. ఆయన ఏ షోకి వెళ్తే, పొలిటికల్ ర్యాలీకి వెళ్తే ఆయనే స్టార్. an entertainer, political leader, in one handy rap. మళ్ళీ ఫ్రాంకీ ర్యాప్ పట్టుకున్నాం అనుకోండి, హియర్ యూ హ్యావ్ డొనాల్డ్ ట్రంప్, హూజ్ an entertainer, a political leader, a one-man show, and he can be seen. It's like huge. If he has somebody else on stage, ఆయనతో పాటు ఎవరైనా ఉంటే, it will be a side order, side dish లాగే, మెయిన్ కోర్స్ కాదు. He'll be a starter. He'll be a side order. It's only a side order. Nobody eclipses him. ఆయన్ని ఎవ్వరూ గ్రహణంలోగా మింగిలేరు. ఎందుకంటే ఆయనలా కనబడతాడు అందరికీ. నోబడీ కెన్ ఎక్లిప్స్. ఆయన్ని తట్టుకుని, ఆయన దాటుకుని వీళ్ళు ఏదో ప్రమోట్ చేసుకుందాం అవ్వదు. వెన్ హీ షో కమ్స్ ఆన్, ఆయనంటూ షో మొదలు పెడితే ఆయన్ని ఇంకా ధీటుగా నిలబడే వ్యక్తి ఎవరు లేరు. ధీటుగా నిలబడే వ్యక్తి ఎవరు లేరు. అంత బాగా ఆయన డామినేట్ చేయగలడు స్క్రీన్ ప్రెజెన్స్ని. ఇన్ రీసెంట్ మెమరీ ద కాంట్రాస్టింగ్ స్టైల్స్, ఈ మధ్యకాలంలో జ్ఞాపకుంటే అందరికీను ఒకరి స్టైల్ ఒకలాగా ఉంది. హ్యారిస్ది, ట్రంప్ స్టైల్ ఒకలాగా ఉంది. అందుకని కాంట్రాస్టింగ్ అన్నారు. ఆఫ్ ద ఫైనలిస్ట్ వీళ్ళిద్దరూ హ్యాస్ నెవర్ బీన్ సో స్టార్క్. ఇంత ప్రస్ఫుటంగా మనుషులు తెలిసిపోతుంది, ఈవిడ ఇలాగుంది, ఈయన ఇలాగున్నాడు. కాలిఫోర్నియన్ అవుట్లుక్, న్యూయార్క్ అవుట్లుక్, ఆఫ్రో అమెరికన్ అవుట్లుక్, ద వైట్ అవుట్లుక్, ద డెమోక్రాట్, ద రిపబ్లికన్, ఇలా తెలిసిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ద కాజ్ ఈచ్ వన్ ప్రమోట్స్. వెన్ హ్యారిస్ ఈస్ ప్రమోటింగ్ అబోర్షన్, ట్రంప్ ఈస్ ప్రమోటింగ్ నో మోర్ ఇల్లీగల్ అన్ఆథరైజ్డ్ మైగ్రెంట్స్. మిస్ హ్యారిస్ కేస్ ఈజ్ లోడెడ్ ది ఇట్సీ బిట్సీ, ముక్కలుగా ఫ్రాగ్మెంటెడ్ ఫేడింగ్ నంబర్స్ that need a regimen, a rule of grey cells, a regimen, strict follower of grey cells to arrange. A lot of grey cells are to be arranged. Alagundi. Trump's appeal has a gut feel. Yes, it's coming from the gut. Come on, I can do. Gut feel that requires em kavali, little explanation. ఆయన మాట్లాడుతున్నదే అందరికి అర్థమైపోతుంది. He sets your heart thumping. ట్రంప్ మాట్లాడుతుంటే గుండె డూబ్ 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 అని కొట్టుకుంటుంది ఫార్ అమెరికా. ఇట్ ఈస్ హార్ట్ థంపింగ్, సో యువర్ బ్రెయిన్ కెన్ రెస్ట్. మనం పెద్దగా ఆలోచించక్కర్లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది ఆయనతో. సమ్వేర్ అలాంగ్ ద లైన్ ఎక్కడో ఈ ఎలక్షన్ మనం ఫాలో అవుతుంటే బై ఇంట్యూషన్, అంటే మన లోపలగా మనకి ఇంట్యూటివ్ స్కిల్స్ ఆర్ బై లక్, అదృష్టం, మిస్టర్ ట్రంప్ హ్యాస్ మాస్టర్డ్. ట్రంప్ ఎలక్షనీరింగ్ అన్నది నైపుణ్యం వచ్చిందండి. మాస్టర్డ్ ద ఆర్ట్ ఆఫ్ కీపింగ్ ఇట్ సింపుల్. ఏదైనా సింపుల్గా చెప్తున్నాడు ఆయన. ఈవెన్ ఇఫ్ ఇట్ సీమ్స్ స్టూపిడ్, అప్పుడప్పుడు మనకి ఏదో బుర్రలేనట్టుంది, కానీ అదే రాజకీయం అంటే. దట్ ఈస్ పాలిటిక్స్. కాంటినెంటల్ డ్రిఫ్ట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఆథర్ గారి ప్రకారం.
ఏమన్నారైనా కాంటినెంటల్ డ్రిఫ్ట్, ఎర్త్స్ కాంటినెంట్ మూవ్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఎర్త్ కాంటినెంట్స్ మూవింగ్ అన్నమాట. మూవింగ్ leveraged, okay, to strengthen or to hold and grow. To hold and grow. Okay, to hold and grow. Diminishing statistic. ఇది చాలా మంచి వర్డ్ వాడారు. ఎందుకు వాడారు అంటే యాడింగ్ మోర్. ఏమంటారు ఈయన? యాడింగ్ మోర్ ఆఫ్ వన్ ఇన్పుట్ టు ప్రొడక్షన్ ప్రాసెస్ while keeping other inputs constant. Okay, smaller increase in output andam. Diminishing, output takku అయిపోతుంది. Ascending, growing, unauthorized, illegal, effective, desired result. అనుకున్నది సాధిస్తాం ఎఫెక్టివ్గా. కాంట్రసెప్టివ్స్, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ. పెగ్, టు స్టార్ట్ ఆర్ పిచ్. ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఓకే, రెజనేట్, టు రివర్బరేట్. ఆ ప్రతిధ్వని జుమ్ జుమ్ అని మనకు అలా వినబడుతూ ఉండాలి ఎక్కువలాగా. విమెన్ ఇన్ దేర్ ఆర్ వర్కింగ్ అండర్ లాట్ ఆఫ్ డ్యూరెస్. మంచి వర్డ్ వాడారు ఆయన. ఏమంటారు? కంపల్షన్, కోయర్షన్, COERCION, కోయర్షన్, ఫోర్స్. Paradox, contradictory but true. Contradictory, ఖండిస్తున్నాం కానీ నిజం అదే, బట్ ట్రూ. రేరింగ్, రైజింగ్, బేరింగ్. టు grow a child in their womb. In the womb, కడుపులో మోయడం అన్నది. latter day, నెక్స్ట్ డే, తర్వాత రోజుల్లో. ఫార్మర్, ముందు రోజుల్లో. కంబస్టిబుల్, బర్న్, క్యాచ్ ఫైర్. బాడీలీ స్టాంప్డ్, ఎస్, అప్రూవ్డ్. ఎంతమంది లీగల్ ఉన్నారు, ఎంతమంది అన్ఆథరైజ్డ్ ఉన్నారు, ఎంతమంది లీగల్ ఉన్నారు, బాడీలీ స్టాంప్ అయిపోయింది అది. ఆల్ట్రూయిస్టిక్, అన్సెల్ఫిష్ లవ్. అన్సెల్ఫిష్ లవ్ దేనికి? ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవతావాళి బాగుండాలి అంటే ఎవరో ఒకళ్ళు స్వార్థం లేకుండా పనిచేయాలి. ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఎవరో ఇంకో మదర్ తెరీసా లాంటి వాళ్ళు పుట్టాలి అంటుంటాం కదా ఎవ్రీడే. రొటీన్, టంగ్, ద టాక్. సీడ్, యాక్సెప్ట్, టు ఫోర్స్. ట్రెక్ అప్ హిల్, వెరీ డిఫికల్ట్. అసెండింగ్. ట్రెక్ అప్ హిల్ అంటే ఏంటి? చాలా కష్టం, డిఫికల్ట్, కొండెక్కాలి. ఓకే. క్రూజ్, క్రూజ్ కంట్రోల్, ఈజీ మోడ్ ఆఫ్ ట్రావెల్. ఆన్ ద హైవే అంటాం, ఆన్ ద ఫ్రీవే. మనకు కావాల్సిన స్పీడ్ మనం పెట్టుకోవచ్చు. ఆన్ ద ఫ్రీవే మోడ్ అంటాం. హ్యాండీ ర్యాప్, కెన్ హోల్డ్. He's got 3-4 qualities. He's like a handy wrap, ante can be held in hand, can be held by hand. Is a handy wrap antam. Stark, very open, visible.
స్టార్క్ రియాలిటీ, పచ్చి నిజం అంటాం కదా, ఇట్సీ బిట్సీ ఫ్రాగ్మెంట్స్, ఇంట్యూషన్, థాట్ ప్రాసెస్, ఆలోచన. So this is the article about the election trial that is going on in America, and how Kamala Harris and how Trump are looking at the things, and what are the points that they have, and how the world is also perceiving, and how the people also know who's talking what, and how Trump is keeping it simple and he is the star of the show. Kamala Harris needs an ensemble to promote her cause. If one is talking about, Mr. Trump is talking about unauthorized migrants, Kamala Harris is talking about abortion rights, which women don't want. That was in 70s. Then they were bearing children. Now they are rearing children. Now single mothers can afford to work. They can take care of their families. So she is talking something old. This is what the author is saying. And people are more in tune with Mr. Trump. So for Kamala Harris and her team, it is an uphill trek. For Mr. Trump, it's on cruise control mode. So it's a beautiful article that talks about the contrasts, because one is from California, Ms. Harris, one is a New Yorker, Mr. Trump. So they have their own styles of canvassing, and it's beautiful to observe from a standpoint of a developing country, like who's going to win. Clear? But we will know how they're going in for canvassing and promoting their candidatures across the United States of America. Clear? So this is the article. I thank Mamta and Subhash and my colleague Shankar for helping me with getting these classes to you. And I am Srinivas Pulyapudi, with the support of and patronage of Hyderabad IACE chairman. We get these classes to you for all the job seekers. Clear? And let the festival of lights show you a new light into your life tomorrow. Happy Diwali. Thank you.